సింపుల్గా ఈజీగా ఒక టిఫిన్ ఐటమ్ మార్నింగ్ ఏంటంటే మనము గోధుమ దోశ ఆనియన్ చట్నీ చేయబోతున్నాము. వెల్కమ్ టు సాయి మురుగన్ ఛానల్. పచ్చి ఆనియన్ చట్నీ అండి. దీనికి ఒక 2 ఆనియన్స్ కట్ చేసి రావుగా కట్ చేసి మిక్సీలో వేసుకుంది. ఒక 4 ఎల్లిపాయలు, ఒక 6 ఎండుమిరపకాయలు, ఒక 2 టమాటా ఇది మిక్సీకి వేసి కొంచెం సాల్ట్ వేసి మిక్సీకి పెట్టేసుకోండి. 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి, కొన్ని సాల్ట్ వేసుకోండి, కొంచెం వాటర్ పోసి మన దోశ పిండిలాగా కలిపేసుకోండి. నేను లేటుగా లేస్తే కూడా ఏమి ఇబ్బంది లేదు. సమ్మర్లో మంచిగా సింపుల్గా 1 కప్పు గోధుమ పిండి కలిపేసి ఆనియన్ చట్నీ చేసుకుని దోశ పోసుకుంటే జస్ట్ ఒక 10 మినిట్స్లో మీకు అయిపోతుంది. ఎమర్జెన్సీకి వస్తుంది ఇది. చట్నీ ఇట్లా మెత్తగా పట్టేసుకోవాలండి. కొంచెం పచ్చపిచ్చగా ఉండాలి చట్నీ. ఇట్లా పచ్చి చట్నీ పట్టేసి కడాయి పెట్టి నూనె పోసుకోండి. 2 స్పూన్ ఆయిల్. కొంచెం ఇది మొత్తం నూనెలో వేగాలి కాబట్టి వాటర్ రేక మనం పట్టిన చట్నీ వేసేసుకోండి. చట్నీ మొత్తం ఆయిల్లోనే మగ్గాలి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. కొంచెం దీనికి నువ్వుల నూనె పోస్తే చాలా బాగుంటుంది, టేస్ట్ మంచిగా వస్తుంది. పిండి కలిపినాం కదా, దాంట్లో కొన్ని జీలకర్ర వేసుకోండి, ఇట్లా పోసుకోండి, సూపర్గా వస్తుంది గోధుమ పిండి దోశ పచ్చి ఉల్లిగడ్డ చట్నీ. ఇది ఎవరన్నా పోసి ఇవ్వాలి ఈ దోశకు చట్నీకు, సూపర్ ఉంటుంది. ఎన్ని దోశ తింటామనేసి మనకు లెక్క తెలియదు, అంత టేస్టీగా సూపర్గా ఉంటుంది. ఈజీగా గోధుమ దోశ పచ్చి ఆనియన్ చట్నీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందనేసి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మా వీడియోకు సబ్స్క్రైబ్ చేయండి. సింపుల్ టేస్టీ గోధుమ దోశ ఆనియన్ చట్నీ ఎంత బాగా వచ్చింది చూడండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, జస్ట్ ఒక 10 మినిట్స్లోనే అయిపోతుంది.